అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ ట్రావెల్ టేల్. ఈరోజు వచ్చేసి మనం మౌలాలి హౌసింగ్ బోర్డ్లో ఉన్న ఏఎంఆర్ ప్లానెట్కి వచ్చామండి. ఏఎంఆర్ షాపింగ్ మాల్ అండ్ మూవీ థియేటర్స్. ఇక్కడ ఏఎంఆర్ థియేటర్స్ ఉన్నాయి కదా, అక్కడ మనకి కొత్తగా వచ్చిన కల్కి మూవీ ఉంది కదండి, ప్రభాస్ది. కల్కి మూవీలో యూస్ చేసిన వెహికల్ ఇక్కడ డిస్ప్లే కింద పెట్టారనమాట. ఇది వచ్చేసి బుజ్జి వెహికల్ కాదండి, ఏదైతే ప్రభాస్ యూస్ చేస్తాడో అది కాదు. దీపిక పడుకొని ఏదైతే మనం శంబాలకు తీసుకెళ్తారో ఆ వెహికల్ అనమాట. ఏదైతే మనకి అక్కడ ఫైట్ సీన్ అవుతూ ఉంటుంది కదండి, ప్రభాస్కి అమితాబ్ బచ్చన్కి అక్కడి నుంచి తీసుకెళ్లే వెహికల్ అయితే చాలా బాగుందండి. అంటే మూవీ సెట్స్లో వాడే వెహికల్స్ ఎలా ఉంటాయని ఫస్ట్ టైం అనమాట చూడటము. ఆ డిజైన్ కానీ వెహికల్ మేక్ ఓవర్ చేయడం అంతా కూడా చాలా అద్భుతంగా ఉందండి. చూస్తే రియల్గా వెహికల్ని తయారు చేసినట్టు అనిపిస్తుంది. అంతా ప్లాస్టిక్ స్ట్రక్చర్ అండి, లోపలంతా కూడా ప్లాస్టిక్ బాడీ ఉంది. రియల్గా నడిపే వెహికల్ ఇది, బట్ మేక్ ఓవర్ అంతా కూడా ప్లాస్టిక్ స్ట్రక్చర్తో తయారు చేశారు. చాలా డీటెయిల్ వర్క్ ఉందండి. చూసారు కదా ఇంటీరియర్ ఎలా ఉందో, అంతా కూడా ఎలక్ట్రానిక్స్, హైడ్రాలిక్స్ అన్నీ ఇట్లా మాడిఫై చేసినట్టు చూపిస్తున్నారు. అంటే చాలా మైన్యూట్ మినియేచర్ డీటెయిల్స్ కూడా చాలా నీట్గా, క్లుప్తంగా, చాలా స్పష్టంగా చేశారండి. చూస్తే మనకి వెహికల్ రియల్గా ఇట్లా చేసి మాడిఫై చేసి వాడుతున్నట్టు కనబడుతుంది. అంతా కూడా డమ్మీ స్ట్రక్చర్స్ అండి, బయట ఉన్నాయి అన్నీ కూడా. బట్ అంటే ఒక మూవీలో యూజ్ చేసే వెహికల్స్ మనం చాలా మటుకు CGI ఎఫెక్ట్స్, VFX బాగా వాడతారనుకుంటాము. బట్ ఈ వెహికల్ అంటే వీళ్ళు మేక్ ఓవర్ చేసే వెహికల్స్ కానీ మిగతా సెట్స్ కానీ రియాలిటీకి అంటే చూపించే విధానికి దగ్గరగా తీసుకొచ్చి అప్పుడు CGI అది VFX అనేది బాగా డెవలప్ చేస్తారనమాట. చూసారు కదండి, అంటే టైర్స్ దగ్గర కానీ అది డిజైన్ పెట్టడము, పైన ఏమో మనకి వుడ్ ఫర్నిష్ లాగా చేయడం, అండ్ మెకానిజమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. చిన్న చిన్నవి కూడా చాలా క్లుప్తంగా బాగా చూపించారు. ఇదేమో బ్యాక్ సైడ్ డోర్ అనమాట. లోపలికి దీపిక పడుకొని ఇంకా వాళ్ళిద్దరు ఉంటారు కదా, వాళ్ళు కూర్చొని ఉంటారు. అదే అనమాట లొకేషన్. ఇది వచ్చేసి మనకి కనెక్షన్ లేదు, చూసారు కదా, టైర్కి దీనికి కనెక్షన్ లేదు, జస్ట్ అక్కడ వరకు అలా చూపించారు. మనకేంటంటే మూవీలో డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ పెడతారు కాబట్టి మనకు ఆ డీటెయిల్స్ తెలీదు. బట్ వెహికల్ని చూస్తుంటే చాలా అంటే ఎంత కష్టపడతారో ఒక మూవీ కోసం అనేది మనకి తెలుస్తుందండి. చాలా బాగుంది. అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకు కూడా కొత్తగా అనిపించింది. మూవీస్లో ఎలా క్రియేట్ చేస్తారు సెట్స్ అనేది, అంటే మేక్ ఓవర్స్ ఎలా చేస్తారు అనేది తెలిసింది. లోపల చూసారు కదా, లోపల డీటెయిల్స్ అంతా కూడా చాలా నీట్గా చేశారు. చాలా బాగుందన్నమాట చూడడానికి కూడా. సో మీరు కూడా అటువైపు ఒకసారి వెళ్ళినప్పుడు చూడండి వెహికల్ ఎలా ఉందో. ఏఎంఆర్ ప్లానెట్ ECL మౌలాలి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి చెక్ చేయొచ్చు. ఇక్కడితో మనం వీడియో ముగుస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.